అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. తాను చెడ్డ కోతి వనమంతా జడిసిందంట. అలాగే కొంతమంది తల్లిదండ్రులు ఏం చెప్తారు, కూతురు అత్తగారింటికి పోయేటప్పుడు నాకు ఆ పని వచ్చు, నాకు ఈ పని వచ్చు, నాకు వంట చేయటం వచ్చు, నాకు అన్నీ వచ్చని నువ్వు బడాయిగా ఆడ చెప్పబాకు. ఎందుకంటే మొత్తం నీ చేత చేపిస్తారు. మీ అత్తమ్మ ఏదన్నా అడిగితే నాకు ఏ పని రాదు, నాకు చేత కాదు, వంట చేత కాదు, అట్లా చెప్పు అని కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు. కొంతమంది తల్లిదండ్రులు ఇంటికాడ వాళ్ళ పుట్టింట్లో ఉద్యోగం చేసిద్ది. ఆడకెళ్ళిన తర్వాత నువ్వు ఉద్యోగం అది చేస్తానని చెప్పబాకు. ఎందుకంటే బయట చేసి వచ్చి ఇంట్లో పని అంతా చేసి నీ మొగుడు పని చేసి ఇన్ని పనులు నువ్వు చేయాల్సి వచ్చిద్ది. ఇవన్నీ వద్దు, ఇవన్నీ పెట్టుకోబాకు. వాడు ఏదో తెచ్చిస్తే ఇంటికాడ ఉడకేసి పెట్టు వాడు వచ్చేసరికి అని కొంతమంది తల్లిదండ్రులు ఇలా చెప్తారు. కానీ భార్య భర్త అన్నాక వేడి నీళ్ళకి చన్నీళ్ళు మాదిరిగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఆడమనిషి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి, ఒక నలుగురిలో గౌరవంగా ఉండాలి. ప్రతిదానికి భర్త మీద ఆధారపడకుండా తను సంపాదించుకోవచ్చు. ఇంట్లో కూర్చొని బయటికి పోనవసరంలా ఇలాంటి ఎన్నో చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ టైం ఎట్లుంటుందో తెలియదు. భర్త మీదే ఆధారపడితే ఎలాంటి ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరికీ తెలియదు. టైలరింగ్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక్క జాకెట్ కుట్టాలంటే 500 తీసుకుంటున్నారు. అది టైలరింగ్ నేర్చుకోవచ్చు. కేకులు తయారు చేయటం నేర్చుకోవచ్చు. చాక్లెట్లు తయారు చేయటం నేర్చుకోవచ్చు. చుట్టుపక్కల ఒక్క స్కూల్కి పిల్లలు వెళ్తారు కదా, ఖాళీ టైంలో ఇవన్నీ చేసుకోవచ్చు. ఎవరికన్నా టీచర్స్కి చెప్పినా కూడా ఎవరి బర్త్డేలు వచ్చినా చక్కగా కొనుక్కుంటారు. సోపులు తయారు చేయొచ్చు. చాలా పనులు ఉన్నాయండి చేసుకోవాలంటే. ఏదన్నా భర్త కొంచెం సహకరిస్తే మార్కెట్కి వెళ్ళి హోల్సేల్ షాప్కి వెళ్ళి శారీస్ తీసుకొచ్చి ఇంట్లోనే అమ్మొచ్చు. చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ తీసుకుంటారు. కొంచెం చౌకగా ఇస్తే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇంటికే వచ్చి తీసుకుంటారు. ఎన్నో చేసుకోవచ్చండి ఆడవాళ్ళు ఇంట్లో ఉండి. ఏదన్నా కాస్త మంచిగా సబ్జెక్టు కంటెంట్ తెలిసిన వాళ్ళు యూట్యూబ్ పెట్టుకోవచ్చు. ఎన్ని చేయొచ్చు. భర్తే తీసుకురావాలి, మనమే కూర్చొని తినాలి అనే రోజులు కాదు ఇవి. ఎందుకంటే యూత్ చాలా తక్కువగా ఉన్నారంట. అందరూ ముఖ్యమంత్రులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా పిల్లల్ని కనండి, ఎక్కువ కనండి, ఒకళ్ళిద్దరితో సరిపెట్టుకోకండి అని చెప్తున్నారు. ఎందుకంటే పిల్లలు తక్కువ ఉన్నారు, వృద్ధులు ఎక్కువ ఉన్నారంట. ఆ విధంగా ఇంతమందిని చేయాలంటే మెయింటైన్ చేయాలంటే సరుకులేం తగ్గవు కదా, ఏదీ తగ్గదు, అన్నీ పెరిగిపోతున్నాయి. ఆడమనిషి కూడా పని చేసుకోవాలండి. ఇంట్లో ఏదో ఒకటి చిన్నది చేసుకుంటూ ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతుంటుంది. ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరంలా, భర్త మీద ఆధారపడాల్సిన అవసరంలా. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఏ పనైనా వచ్చి ఉండాలి. ఈ రోజుల్లో మంచిగా జాకెట్లు మోడల్స్గా కుట్టుకుని రోజుకొక్క జాకెట్ కుట్టినా చాలు 1000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఇంట్లో ఉండి, బయటికి పోకుండా. చాలా ఉన్నాయండి తెలివిగల్ల వాళ్ళు. ఎందుకంటే యూత్ మంచి తెలివి ఉంటుంది. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, భార్య భర్త ఇద్దరు MBA చేశారు. చిన్నపిల్లలు జాబులు రాలా, వాళ్ళు చికెన్ స్టాల్ పెట్టుకున్నారు. ఎంత బాగా జరుగుతుంది. ఆ ఏరియా వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మంచిగా సంపాదించుకుంటున్నారు. 2-3 వర్కర్లకి జీతాలు ఇచ్చుకుంటున్నారు. పిల్లలను చదివించుకుంటున్నారు. ఎంతో ఏదో ఒకటి వాళ్ళకి తెలిసిన వ్యాపారం పెట్టుకొని వాళ్ళ జీవనం వాళ్ళకి జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క మహిళ కూడా ఎవ్వరు ఖాళీగా ఉండటానికి లేదు. ఎందుకంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఆ మొగుడే తీసుకురావాలి, నేనే కూర్చొని తినాలి, నా బిడ్డలు తినాలి అనే రోజులు కాదండి ఇవి. తెలివితోటి ప్రతి ఒక్కళ్ళు ప్రవర్తించాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,